హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వివాన్స్ వ్లాగ్స్. యాక్చువల్గా ఏంటంటే నేను మా హస్బెండ్ది బర్త్డే సిరీస్ అనేది అయితే నేను పోస్ట్ చేస్తున్నాను కదా, మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. సో యాక్చువల్గా నేను మా హస్బెండ్కి 1 year నుంచి ఎంతగానో అంటే అప్పుడు కొన్ని డబ్బులు ఇలా కొన్ని పక్కకేస్తూ సేవింగ్ చేసిన డబ్బులతోని నాకు కావాల్సినవి అయితే నేను మా వారికి అయితే బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనమాట. సో నేను దాచుకున్న కొంత అమౌంట్లో ఎక్కువ రోజులు యూజ్ చేసుకున్నలాగా మాత్రమే ప్లాన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఇంకా మా వారికి ఏమేమి కొన్నాను బర్త్డేకి తనకి సర్ప్రైజ్ చేయడానికి అనేసి అయితే నేను గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను. సో అవైతే నేనైతే మీతో అయితే షేర్ చేస్తాను అనమాట. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దాన్ని పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. యాక్చువల్గా ఇవాళ ఎంతగానం తిరిగినా అంటే నాకు ఎప్పుడు కూడా నేను షాపింగ్ అసలు స్పెండ్ చేయను అనమాట. అక్కడ కనిపించింది తీసేసుకుంటేనే బయటపడతాను. ఏదైనా అంతే, వాచ్ అయినా బట్టలు అయినా గోల్డ్ అయినా మరీ ఎక్కువ టైం స్పెండ్ చేసి నాకు చూపించి ఒకటి చూస్ చేసుకుని నాకు అసలు అట్లా నచ్చదు అనమాట. వెళ్ళానా, 1-2 చూసానా, ఆ రెండిట్లో అది బాగున్నా బాగాలేకపోయినా ది బెస్ట్ ఏది ఉంటే సెలెక్ట్ చేసుకుని బయటపడతాను అనమాట. ఎందుకంటే పర్మనెంట్ గా ఉండేది కాదు కాబట్టి. బట్ ఈ రోజు మాత్రం అసలు ఎన్ని చోట్ల తిరిగానో దగ్గరగా 20 to 30 kilometers వెళ్ళిపోయినా అనమాట. చూస్తూ నాకు అసలు ఏం నచ్చట్లేదు. మేబీ నేను వెళ్ళిన ముహూర్తం అది ప్రాపర్గా లేదేమో తెలియదు. కానీ ఇంకోటి ఏంటంటే నేను సర్లే ఇంకా టైం ఉంది కదా అనేసి వదిలేసిన. మామూలుగా అయితే ఇవన్నీ కూడా ముందు చేసి పెట్టుకుంటే మధ్యలో ఏమైనా ఈవెంట్స్ వచ్చినా ఏవొచ్చినా కూడా నాకు హ్యాండిల్ అవుతుంది. బట్ ఏమైంది, సర్లే ఇంకా టైం ఉంది కదా నాకు అనేసి అయితే లైట్ తీసుకున్నాను అనమాట. బట్ ఈ రోజు మాత్రం నాకు చుక్కలు కనిపించినాయి. బట్ నాకు నచ్చినవి అయితే వచ్చినాయి అనమాట. లేట్ చేయకుండా మా హస్బెండ్ కి నేను ఏమేమి కొన్నానో అవన్నీ కూడా నేనైతే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తున్నారు కదా, అలాగే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు, లైక్స్ కొడుతున్న వాళ్ళు లైక్ తో పాటు కమెంట్ పెట్టారనుకోండి, నాకు కూడా తెలుస్తుంది కదా ఎవరు ఎంతమంది చూస్తున్నారో, అమ్మాయిలు చూస్తున్నారో అబ్బాయి చూస్తున్నారో నాకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి నేను ఇంకా వ్లాగ్స్ అనేవి రిలీజ్ చేస్తుంటాను కదా. సో అందుకోసం అనమాట. సో ఇప్పుడు మనం చూసేద్దాం. యాక్చువల్గా నేను ఈ బ్యాగ్ అయితే తీసుకెళ్ళాను అనమాట నాతో పాటు. సో నేను సోచ్లో అయితే కొనలేదు, బట్ లైవ్ ఇన్ లో కొన్నాను. ముందు జూడియో వెళ్ళాను, దాని తర్వాత ఇంకొన్ని షాప్స్కి అయితే వెళ్ళాను. నాకు అంత కలెక్షన్ అయితే అనిపించలేదు అనమాట. ఇంకా చాలా తిరిగి లాస్ట్కి వస్తుంటే నాకు ఏమనిపించింది అంటే సరే ఒకసారి లైవ్ ఇన్ లో చూద్దామని బయట చూస్తే మాత్రం కలెక్షన్ చాలా బాగా అనిపించింది. అంటే సింపుల్ గా ఉంది, చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఇంకా ఇది తీసేసుకున్నాను అనమాట. ఇది కూడా జస్ట్ ముందే వెళ్తే ఆ షాప్కి వెళ్తే అయిపోయేది కదా అనేసి అనుకున్నాను. ఇంకా బయటగా అనిపించింది నాకు డిస్ప్లేలో, సరే ఇది బాగుంది కదా ఇది తీసేసుకుంటే అయిపోతుంది అనేసి తీసుకున్నాను. అండ్ క్లాత్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉందన్నమాట, చాలా బాగుంది. ఇంకెట్లాగో ఇప్పుడు సమ్మరే కాబట్టి సరే ఇంకా బాగుంటుంది కదా అన్నట్టయితే తీసుకున్నాను. అండ్ చాలా సింపుల్ గా ఉంది కదా, సో అందుకోసమే ఇదైతే తీసుకున్నాను అనమాట. మేము ఏంటంటే నాకు మరి ఇదే బ్రాండే కావాలి, అదే కావాలి, ఇదే కావాలని ఉండదు. ఏది నచ్చితే తీసేసుకుంటాం అనమాట. ఎందుకంటే మేము వేసుకునేది ఎట్లాగో 4-5 times కన్నా అంతకు మించి ఎక్కువ వేసుకోము కాబట్టి, సో ఏవైతే ఏముందిలే అన్నట్టయితే తీసుకుంటాను. అదే బ్రాండ్ అనుకోండి ఇంకొన్ని రోజులు ఎక్కువ వాడాలనిపిస్తుంది, ఎందుకంటే అన్ని డబ్బులు తగిలేస్తాం కాబట్టి. సో నార్మల్ రేంజ్ లో ఒక 15,000-2,000 లో వచ్చేవి మాత్రమే తీసుకుంటాం అనమాట. అంతకు మించి ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే మేమైతే వెళ్ళాము. సో దీనికి ప్యాంట్ అయితే తీసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ నేనైతే అన్ని కూడా మా హస్బెండ్ వేసుకునే షర్ట్స్ అవన్నీ కూడా నా సెలెక్షన్ ఉంటాయి. తను సెల్ఫ్ గా అయితే ఏది చూస్ చేసుకోరు, అన్ని కూడా నాకే వదిలేస్తారు. నాకు నచ్చిందే వేసుకుంటారు కాబట్టి ఇంకా నాకైతే ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ తనకు కూడా నచ్చితే ఎప్పుడు కూడా పేరు పెట్టరు ఇది బాలే అది బాలే అని. అండ్ దాంతో పాటు ఈ ఫాస్ట్ ట్రాక్ వాచ్ కోసం ఎన్ని చోట్ల తిరిగాను. ఫస్ట్ ఏవస్ట్రావ్ నగర్ వెళ్ళిపోయాను, దాని తర్వాత అక్కడ కలెక్షన్ పెద్దగా నచ్చలేదు అనేసి మళ్ళీ మొత్తం మల్కాజిగిరి వెళ్ళాను. మల్కాజిగిరి నుండి మళ్ళీ తార్నక్క వెళ్ళాను. బట్ ఎక్కడ చూసినా కూడా కలెక్షన్ మాత్రం అసలు బాగాలేదు. మళ్ళీ ఇంకా లాస్ట్ కి మా ఇంటి దగ్గర ఏవస్ట్రావ్ నగర్కి వచ్చి అక్కడ మాత్రం ముందు ఏదైతే చూసానో అది మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇంకేం చేస్తాం, అదే అంటున్నాను కదా, అసలు టైం బాగాలేదనమాట. వెళ్ళింది పర్లేదు, మా వారికి అయితే అది కావాలి అది రావాలి అని రాసింది అనుకుంటా. అందుకోసమే మళ్ళీ ఎక్కడెక్కడో తిరిగి లాస్ట్కి అదే వచ్చింది. సో మా వారి దగ్గర అన్ని వాచెస్ ఉన్నాయి. బెల్ట్ బి ఇలాంటిది బ్లాక్ కలర్ లో అయితే లేదనమాట, చైన్ టైప్ గా. సో అందుకోసమే నేనైతే సరే ఇంకా బ్లాక్ లో తీసుకుందాం, తను ఎట్లాగో చాలా ఫెయిర్ ఉంటారు కాబట్టి ఇదైతే బాగుంటుంది అని అయితే అనిపించింది అనమాట నాకు. సో అందుకోసమే ఇదైతే తీసుకున్నాను. అండ్ చాలా నీట్ గా కూడా ఉంది. హాస్పిటల్కి అట్లా పెట్టుకెళ్ళినా సరే, లేకపోతే ఎక్కడైనా పార్టీస్కి వెళ్ళినా ఈవెంట్స్కి వెళ్ళినా కూడా అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఫాస్ట్ ట్రాక్ కలెక్షన్ కూడా మా వారిది ఒకసారి అయితే నేను వీడియో తీస్తాను, కొంచెం వీడియోస్ అన్ని వైరల్ అయ్యాక. సో దీనికి వచ్చేసి కింద మనకి పెట్టుకునేది బెల్ట్ ఉంటుంది కదా, అది ఇట్లా బటన్స్ వచ్చాయి అనమాట, 2 buttons వచ్చాయి.
బట్ నాకు మాత్రం చాలా నచ్చింది. యాక్చువల్గా నేను ఇది తీసుకొచ్చి నా రూమ్లో పెట్టేసి జస్ట్ డిన్నర్ చేద్దాం అనేసి వెళ్ళాను. వచ్చేవరకు మొత్తం మా తమ్ముడంతా సదిరేసిండు అనమాట. ఇంకా ఈ బిల్లు, దాని పౌచ్, దాని కవరు అన్ని సదిరేసి అక్కడ పక్కన పెట్టాను. అక్క నేను చూసేసా అన్నాడు. ఇంకా సరేలే ఇంకేం చేస్తాం, యాక్చువల్గా వాడికి కనిపిస్తే మొత్తం అది సదిరిస్తాడు అనేసి నేను దాచుకున్నాను. బట్ అయినా సరే వాడి చేతిలో పడింది. సో ఇంకా బట్టలు వాచ్ అయిపోయాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే గోల్డ్ కూడా ఒక రింగ్ తీసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అసలుకి మేము ఏం సెలబ్రేట్ చేసుకోలేదు, కొంచెం బాధల్లో ఉన్నాం కాబట్టి అసలు ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. బట్ ఈ ఇయర్ మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో గివప్ చేయదలుచుకోలేదు అనమాట. అందుకోసమే 1 ఇయర్ నుండి ఏవైతే దాస్తున్నానో అవన్నీ కూడా ఇప్పుడైతే అన్ని కూడా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉండి అన్ని కూడా ఖర్చు పెడుతున్నాను అనమాట. సో ఇంకా ఈ రింగ్ కూడా మామూలుగా చాలా సింపుల్గా ఉండేలాగా, ఇప్పుడు గోల్డ్ రేట్ అంటే పెరిగిపోయింది కదా, అందుకోసమే నా బడ్జెట్లో వచ్చేది మాత్రమే తీసుకున్నాను. మరీ ఎక్సిడ్ లెవెల్ చేసేసి నాకు అట్లాంటివి నచ్చవన్నమాట. మన దగ్గర ఎంత ఉంటే అంతలోనే చేసుకోవాలి, అంతలోనే ఉండాలి. మరి మన కళ్ళకి చూసిందంతా కూడా అన్ని బాగానే కనిపిస్తాయి, కానీ మన దగ్గర తడి ఉండాలి కదా. సో మన దగ్గర డబ్బులు లేనిది ఏం చెయ్యొద్దు, మన దగ్గర ఎంత ఉంటే అంత లిమిటెడ్ వర్జన్లో మనం వెళ్తూ పోతేనే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం అనమాట. సో ఇంకా ఇదైతే నేనైతే రింగ్ తీసుకున్నాను అనమాట. నార్మల్గా డైలీ వేర్ పెట్టుకోవడానికి అయితే పనికొస్తుంది. దీని డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా సరే మీరు ఒకసారి నాకు దీని డీటెయిల్స్ కానీ వాచ్ డీటెయిల్స్ కానీ ఏమైనా కావాలన్నా సరే విత్ ఇన్ బడ్జెట్లో అయ్యేలాగా ప్లాన్స్ అయితే నేను ఇస్తాను అనమాట. నాకు ఒకసారి కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. దాన్ని బట్టి మీ హస్బెండ్కి కానీ మీ బాయ్ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ అన్న తమ్ముళ్ళకి కానీ ఎవరికైనా సరే విత్ ఇన్ బడ్జెట్లో ఎంతలో అయితే వస్తుందో నేనైతే మీకు ఒక ఐడియా అయితే ఇస్తాను, ఒకసారి నాకు కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ ఇయర్ మా వారి బర్త్డేకి అయితే ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇవే ఇంకా వారికి మీరు కూడా విషెస్ చెప్పి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.